ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ గుర్తించింది ఏంటంటే, అన్నయ్య నీ గంటకాలం ఈ బాధ అన్నడుగా, అది ఎవరు దీనికి హాని చేయడు. సాధారణంగా వీరికే మనస్తాపం వచ్చి చేసిందని నమ్ముకుంటున్నా. కానీ ఇప్పటికీ వాడి మీద నేను అనుకోవాలి. అందులో తొందరపాటు మా తమ్ముడు కూడా ఎంత తగ్గిన అన్నయ్యకి నేను ఏమిస్తానని వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు ఇది చేసుకున్నాడు. తర్వాత ఇక 15 వరకే విజయవాడ నుంచి బ్యాంక్ మేనేజర్ పోస్ట్ వచ్చింది. వస్తే మనం ఏం చేస్తాం? ఏమీ లేదు. అంత పట్టుదల చదివి చివరికి తిరిగితనం పోయింది. ఆ పట్టుదల తగ్గట్టు ధైర్యం లేదు మా ఊరు. దాంతో ఏంటి, మీరు కూడా మంచి ధైర్యంగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చి మా తమ్ముడు అవార్డు తీసుకోవాలని సాధిస్తున్నాం. ఇదే కదా నీ కథ.